నాగర్ ప్రజలందరికీ కూడా వందనాలు జైలు. ముఖ్యంగా ఈరోజు మేము నాగర్ కర్నూలు ఆర్డీఓ గారికి ఇప్పుడే మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు వీటన్నిటినీ కొందరు బడా నాయకులు, పెద్ద మనుషులు అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా ఆ కుంటల పక్కన, చెరువు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్లు లేకుండా అక్కడ కట్టలు వేసుకొని, చెరువుల్లో కట్టలు వేసుకొని చెరువులు, కుంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నటువంటి ఉద్దేశంతో ఈ హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హైదరాబాద్ పేరుతోని ఈ మొత్తం చెరువులు, కుంటలు ఎవరైతే ఆక్రమించుకుంటో వాటన్నిటిని ఏ విధంగా తొలగిస్తుందో, అదేవిధంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా వీటన్నిటిని ఎవరైతే ఆక్రమణకు గురి చేశారో వాటిని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక వెంటనే హైడ్రాను తీసుకురావాలి. ఎందుకంటే ముఖ్యంగా చెరువులు, కుంటల ప్రాంతంలో ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో బఫర్ జోన్లో వీళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు. కాబట్టి ఎఫ్టీఎల్ అంటే ఒకటేసారి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే అందులో ఎలాంటివి నిర్మాణాలు చేయకూడదు. ఉదాహరణ చెప్తే ఈ నాగర్ కర్నూలు కేసరి సముద్రం ఓన్లీ 600 ఎకరాలు మాత్రమే సిక్కిం భూమి ఉంది. మిగతా ఉన్నటువంటి 1400 ఎకరాలు అంటే మొత్తం వచ్చేసి 1900 ఎకరాల చిల్లర ఈ యొక్క విస్తీర్ణం ఉంది. కానీ మిగతాదంతా కూడా పట్టభూములే. కానీ అందులో అంతా బఫర్ జోన్ కిందకి వస్తుంది, ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది. దాంట్లో ఎలాంటి కట్టడాలు చేయడానికి వీల్లేదు. దీన్ని తెలుసుకోకుండా కొందరు వ్యక్తులు మాకు పట్టభూమి, మేము ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామంటే ఇక్కడ కుదరదు. అన్ని గైడ్లైన్స్ అన్నిటి ఉన్నాయి. సుప్రీంకోర్టు నుండి గైడ్లైన్స్. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా మేము బహుజన్ ముక్తి పార్టీ ముందుకు వస్తుంది. అదేవిధంగా చెరువులు, కుంటలే కాకుండా గుట్టలు కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని పర్యవేక్షణ చేసుకోవాల్సిందిగా వెంటనే హైడ్రాను నాగర్ కర్నూలు ప్రాంతానికి రావాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.